అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సంక్రాంతికి మరీ ఎక్కువ సినిమాలు వచ్చేస్తున్నాయా? తెలుగు నుంచి 5 హీరోలు రేస్లో ఉన్నారు. ఎవరికి ఎవరు తగ్గేలా కనిపించట్లేదు. ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. తమిళం నుంచి మరో 2 వస్తున్నారు. అంటే మొత్తంగా 7 సినిమాలు అన్నమాట. మరి వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? థియేటర్స్ ఎలా పంచుకుంటారు? తెలుగుకే సరిపోవట్లేదంటే తమిళం సినిమాలకి థియేటర్లు ఇస్తారా? సంక్రాంతికి రావడం అనేది హీరోలు ప్రెస్టేజ్ గా తీసుకుంటున్నారు. సీనియర్ హీరోలైతే ఏడాదికి ఒక్క సినిమా చేస్తే అది ఖచ్చితంగా పండక్కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. 2025 సంక్రాంతిని బాలయ్య తీసుకుంటే 2026 పొంగల్ చిరంజీవి టార్గెట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడితో చిరు చేస్తున్న మన శంకర వరప్రసాద్ గారు జనవరి 12న రాబోతుంది. ఇక జనవరి 9న రాజాసాబ్ వస్తున్నాడు. అలాగే జనవరి 14న అనగనగా ఒక రాజు విడుదల కానుంది. ఈ మధ్యలో జనవరి 13న రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, 14 సాయంత్రం 5:49 శర్వానంద్ నారీ నారీ నడుమమురారి సినిమాలు రానున్నాయి. వీటితో పాటు విజయ్ జననాయకన్, శివకార్తికేయన్ పరాశక్తి పండక్కే వస్తున్నాయి. ప్రతిసారి పొంగల్కు కనీసం 4 సినిమాలు బరిలో ఉంటాయి. వాటికి థియేటర్స్ సర్దేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతుంటారు నిర్మాతలు. మా సినిమాకు తక్కువొచ్చాయి, వాళ్లను తొక్కేస్తున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తుంటాయి. అలాంటిది 2026 పొంగల్కు ఏకంగా 7 సినిమాలు వస్తున్నాయి. జనవరి 9న రాజాసాబ్ ఫస్ట్ వస్తున్నాడు కాబట్టి ప్రభాస్ సినిమాకు వీలైనన్ని ఎక్కువ స్క్రీన్స్ దొరుకుతాయి. అదే రోజు రాబోతున్న జననాయకన్కు మంచి స్క్రీన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ తర్వాత చిరంజీవి, రవితేజ లాంటి స్టార్స్, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ లాంటి కుర్ర హీరోలకు స్క్రీన్స్ ఎలా వస్తాయనేది చూడాలిక. ఈసారి నిర్మాతల మధ్య పెద్ద యుద్ధమే తప్పేలా లేదు.